ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు భయపడని మనిషంటూ ఉండడు కదా. ప్రతి దినము ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటాము. ఎంతగా ప్రార్థించినా, మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ మన హృదయంలో ఏదో ఒక మూలన భయం దాగుంటుందండి. మనకెదురయ్యే పరిస్థితులను బట్టి భయపడతాము, శత్రువులను బట్టి భయపడతాము, హాని కలిగించే మనుషులను బట్టి ఎంతో భయపడుతూ ఉంటాము. నిందించే వారిని చూసినా భయమేస్తుంది, అవమానపరిచే వారిని చూసినా భయపడతాము. ఈనాడు రక్షణ లేని భర్తను చూచి భార్య ఎంతగా భయపడుద్దో కదా. ప్రార్థించితే ఏమంటాడో, బైబిల్ చదివితే ఏం గోల చేస్తాడో, చర్చికి వెళితే ఎన్ని తిట్లు తిడతాడో, దేవుని పాటలు పాడితే ఏమైద్దో అని రక్షించబడిన భార్య రకరకాలుగా భయపడుతూ జీవిస్తుంది. చిన్న పిల్లలకు స్కూల్ అంటే భయము, చదువంటే భయము, పరీక్షలంటే ఇంకా భయము. ఈనాడు ఎలాంటి భార్య వస్తుందో, ఎటువంటి భర్త దొరుకుతాడో, ఎలాంటి కోడలు అల్లుళ్ళు వస్తారో అని భయపడుతూ ఉంటారు. ఉద్యోగంలో పై అధికారిని చూస్తే భయము, అప్పులంటే భయము, కుటుంబంలో ఖర్చులను చూసి భయపడే మనుషులుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మనలో భయాన్ని కలిగిస్తున్నాయి. అయితే ప్రియ విశ్వాసి, ఈ సమయాన నువ్వు దేనిని బట్టి భయపడుతున్నావు? ఎవరిని బట్టి భయాందోళనలో ఉంటున్నావు? ఈనాడు నీ భయం ఎలాంటిదైనా దేవుడు నీకు చెబుతున్న మాట, నీకు భయము సంభవించు దినమున నన్ను ఆశ్రయించు అని అంటున్నాడు. ప్రియ విశ్వాసి, ఆనాడు భక్తుడైన దావీదు గారు ఒక మహారాజైనప్పటికీ, ఎంతో అధికారం కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో ఆస్తులు, పేరు ప్రతిష్టలు, ధనఘనతలు కలిగి జీవిస్తున్నప్పటికీ శత్రువులను బట్టి భయపడినాడు. బాధించే వారిని బట్టి, తనను చంపాలని పొంచియున్న వారిని బట్టి భయపడ్డాడు. మరి అంతటి భయంలో ఆ భక్తుడు ఏం చేశాడు? ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడా? లేక భయాల నుండి, శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మనుషులను ఆశ్రయించాడా? లేదండి, ఇవేవీ చెయ్యలేదు. అతని భయంలో దేవునిని మాత్రమే గుర్తు చేసుకున్నాడు. దేవుడే తనకు సహాయకుడని, దేవుడే ఆ భయాల నుండి, ఆ శత్రువుల నుండి రక్షించగలుగుతాడని దేవునినే ఆశ్రయించాడు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని భక్తుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు ఎందుకు భయం కలిగి జీవించినాడో, దేనిని బట్టి భయపడ్డాడో, ఏ పరిస్థితిని బట్టి దిగులు చెందాడో, వాటన్నిటి విషయమై దేవుని పాదాల వద్ద విచారణ చేశాడండి. దేవుడు తనకు జవాబునిచ్చాడు. తనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆ దేవుడు దావీదును తప్పించినాడు. ప్రియ విశ్వాసి, దావీదు జీవితంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, మరణ భయాలు, నిందలు, అవమానాలు, కృంగిపోయిన సందర్భాలు, పడిపోయిన పరిస్థితులు, ఇంతగా శ్రమల పాలైనప్పటికీ తన దేవుడైన యెహోవాను బట్టి భక్తుడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి మొరపెట్టినాడు. ఆయన యందు నమ్మకముంచినాడు. తన పక్షమున దేవుడు ఉన్నాడని దావీదు భక్తుడు గ్రహించి గొప్ప నెమ్మదిని పొందుకున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ శత్రువులు నీపై దండెత్తినా, నీ పగవారు నీకు హాని కలిగించాలని ప్రయత్నించినా, నీ సొంత వారే నిన్ను కాదన్నా, నీ భర్త నిన్ను వదిలేసినా, నీ భార్య నిన్ను విసిగించినా, నీ కుమారులు నిన్ను కన్నీటికి గురిచేసినప్పటికీ నువ్వు భయపడకు. నరులు నిన్నేమీ చెయ్యలేరు. దేవుడు నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాడండి. నీ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. నిన్ను రక్షించడమే కాదు, ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తుంది. ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచించు. గడిచిన మాసంలో, గడిచిపోయిన దినములలో దేవుడు నిన్నెంతగా రక్షించినాడో కదా, నీకెంతగా సహాయం చేశాడో కదా, నీలో కలిగే రకరకాల భయాల నుండి నిన్ను విడిపిస్తూ వచ్చాడు కదా, నీకు తోడయ్యుండి నిన్ను కాపాడి ఆదరించి భద్రపరిచినాడు కదా. ఈనాడు ఎవరైనా అనగలరా, దేవుడు నాకు ఏ విషయంలో కూడా సహాయం చెయ్యలేదు అని? అలా ఎవరూ అనరండి.
అలా అంటే ఈనాడు నువ్వు నేను మనమందరము సజీవుల లెక్కలో ఉండమేమో కదా. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక పరిస్థితిలో తన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడండి. తన బిడ్డలను కాపాడుతూనే వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ అన్ని పరిస్థితులలో కేవలం దేవునిని మాత్రమే ఆశ్రయించు. ఆయనకే మొరపెట్టు, ఆయన సహాయాన్ని అడుగు. మనుషుల సహాయం వ్యర్థము అని వాక్యం చెబుతుందండి. ప్రియ విశ్వాసి, మన దేవుడు తన బిడ్డలను ధైర్యపరుచుతాడు. వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషమిస్తాడు. కాబట్టి ఈ సమయాన ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి నీ ప్రతి బాధను, నీ ప్రతి భయాన్ని ఆ దేవునితో చెప్పు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఈ దినమున నువ్వు ఎలాంటి భయంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎటువంటి సమస్య చేత కృంగిపోతున్నా నీ దేవునికి ప్రార్థించు. దేవా, ఈ భయము నుండి, ఈ సమస్య నుండి, ఈ బాధ నుండి నన్ను విడిపించు, నాకు సహాయం చెయ్యి. ఈ సమయాన మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాను, మీకే మొరపెడుతున్నాను, మీరే నా దిక్కు తండ్రి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీలో ఉండే భయాలను దూరపరిచి నీకు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, భక్తుడైతే దేవా తనకు భయము సంభవించు దినమున మిమ్మును ఆశ్రయించాడు, మీకు మొరపెట్టినాడు, ప్రార్థించినాడు. కాబట్టే మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు దేవా. ఈనాడు మేము కూడా దేవా ప్రతి పరిస్థితిని బట్టి భయపడుతున్నాము తండ్రి. కుటుంబంలో కలిగే శోధనలను బట్టి భయపడుతున్నాము దేవా. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే నష్టాలను బట్టి భయపడుతున్నాము దేవా. వ్యాపారంలో శోధనలను బట్టి భయపడుతున్నాం తండ్రి. పిల్లల్ని బట్టి భయపడుతున్నాము దేవా. ఇలా రకరకాల బాధలను బట్టి కృంగిపోయిన వారిమిగా ఉంటున్నాము దేవా. శత్రువులు మమ్మను ఎంతగానో శోధిస్తున్నారు దేవా. పగవారు మమ్మను ఎంతో హింసిస్తున్నారు దేవా. ఏ సమయాన ఏమి చేస్తారో అని భయాందోళనలో బ్రతుకుతున్నాము తండ్రి. అయ్యా, మేము కూడా ఈ సమయాన దేవా భక్తుని వలె మిమ్మను మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమంతా దేవా రకరకాల భయాల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, సమస్యల నుంచి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకే మొరపెడుతున్నాము దేవా. మిమ్మునే ఆశ్రయిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ప్రియులు చేసే పనులలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. వారికి కావలసిన క్షేమాన్ని, తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలందరినీ శత్రువుల నుండి, అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం విషయమై వెళ్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గవర్నమెంట్ జాబుల కొరకు, ప్రైవేటు జాబుల కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారిని దీవించండి. మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా.
దేవా. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రస్తుతం బిడ్డలు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను మీరు దీవించండి, వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభా. మీరే వారికి కావలసిన పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. స్కూల్స్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి దేవా. పంతాలు, పట్టింపులను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మేలైనది వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా, పాస్పోర్ట్, వీసా కొరకు బిడ్డలు ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే బిడ్డల విషయంలో మీరే కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎందరైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా ప్రతి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలకు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చేసే పరిచర్య అత్తన్ని మీరు దీవించండి తండ్రి. మీరే వారికి కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బీదరికంలో ఏమీ లేని వారిగా అనగారిన స్థితిలో జీవిస్తున్నారు దేవా. నిత్యము కన్నీరు కార్స్తూ బ్రతుకుతున్నారు తండ్రి. ఎవరూ లేని వారిగా, ఏ దిక్కు లేని వారిగా నిస్సహాయ స్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సువార్త ప్రకటించబడుతుండగా నూతనమైన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.